శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పెట్రోల్ బంక్ నుండి పలాస కాంప్లెక్స్ వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రాక్టర్ బైక్ ర్యాలీ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చాపర వేణుగోపాల్, కోనారి మోహన్ రావు, తామడ సన్యాసరావు, వంకలు మాధవరావు, పోతరపల్లి కుస్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించిందని, వ్యవసాయ పారిశ్రామిక రవాణా సకల సంపదలను అంబానీ, అదానీ తదితర కార్పొరేట్ శక్తులకు కట్టబడుతుందని మండిపడ్డారు. అడ్డుగా ఉన్న చట్టాలను అడ్డుగోలుగా మార్చుకుని ప్రశ్నించే వారిపై కేసులు, వేధింపులు కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజాతంత్ర హక్కులను, రాష్ట్ర హక్కులను కాలరాస్తుందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, మోడీ పాలనలో అంబానీ, అదానీ ప్రపంచ కుబేర్లు జాబితాలో చేరగా పేద రైతులు, వ్యవసాయ కార్మికులు అప్పుల పాలై ఈ 10 ఏళ్ల పాలనలో సుమారు 1,50,000 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఏదైతే భారతదేశానికి సంపద సృష్టిస్తున్న వ్యవసాయ రంగాన్ని, కార్మిక రంగాన్ని నడ్డి విరిచేటటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో దాని మీద రైతాంగం ఈ ప్రభుత్వంలో రైతాంగం ఢిల్లీలో పెద్ద ఉద్యమం సంవత్సరం రోజుల పాటు చేస్తే ఆ నల్ల చట్టాలను వెనుక తీసుకుంటామని చెప్పి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా చట్టాలను వెనుక తీసుకోకుండా తాత్కారం చేస్తూ ఈ దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడతామని చూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం అలాగే కార్మిక సంఘాలు ఐక్యంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు కార్యక్రమంలో భాగంగా పలాసలో కూడా రైతాంగ కార్మిక సంఘాలు ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇదే విధంగా రాబోయే ఎన్నికల లోపల ఈ బీజేపీ ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయాలు వెనుక తీసుకొని రైతులకి, కార్మికులకి న్యాయం చేయనట్టయితే ఈ ప్రభుత్వానికి గద్దె దింపే వరకు ప్రజల్ని అవగాహన కల్పించి వాళ్ళని మట్టు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు సిహెచ్ వేణుగోపాల్. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని, ఈ దేశంలో ఉన్నట్టు పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం 2 ఏళ్ల క్రితం పూనుకున్నది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, మీకు అన్ని పంటలకి మద్దతు ధరల గ్యారంటీకి చట్టం చేస్తామని హామీ ఇస్తూ ఆ సమ్మెను విరమింపజేసింది. కానీ ఈవేళ సమ్మె విరమించి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు జరపడం లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారము రైతులు పండించిన అన్ని పంటలకి C2+50% మద్దతు ధరలు కల్పిస్తామన్నటువంటి డిమాండ్ని ఈవేళ ప్రభుత్వం అమలు చేయకుండా దొంగలో తక్కుతోంది. రైతులతో భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతుంది. అలాగే కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి 43 చట్టాలను రద్దు చేసి ఈవేళ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ రకంగా దేశ ప్రజానీకం మీద, రైతాంగం మీద దాడి చేయడమే కాదు, దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కుతుంది. ఈ దేశాన్ని మత రాజ్యంగా మార్చడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈవేళ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ నిరంకుశమైనటువంటి విధానాలకు వ్యతిరేకిస్తూ ర్యాలీలు, సభలు జరుపుతున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలో, ఏవైతే 11 డిమాండ్లని పరిష్కరిస్తామని రైతులకు ఇచ్చిందో ఆ డిమాండ్లన్నీ వెంటనే అమలు జరపాలా, లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తాము ఇచ్చుకున్న భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన గౌరవప్రదమైన జీవితం మరియు జీవనోపాధి బీజేపీ నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నిర్లక్ష్యకరమైన వ్యవసాయ విధానాల వలన ప్రమాదంలో పడ్డాయి. వాటి రక్షణ కోసం పోరాడాలని దృఢంగా సంకల్పించుకున్నాం. విద్యుత్తు మరియు యంత్రాలతో సహా ఖరీదైన ఇన్పుట్లను నియంత్రించడాన్ని మరియు విక్రయించడాన్ని తమ మార్కెట్లకు అనుగుణంగా పంటల విధానాన్ని మార్చుకోవడం, వ్యవసాయ రాయితీలు మరియు ధర
పంటల సేకరణను మూసివేయడం, ఆహార నిల్వలను నియంత్రణ తెచ్చడం, తద్వారా లాభాపేక్ష కోసం ఆహార సరఫరాను నియంత్రించడం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఫుడ్ మార్కెట్లను